ఈ ప్రభుత్వం వల్ల ఏమి లాభం లేదు. ఏ ఊరికి అంత నష్టంగా లాభం లేదు. ఆశ్రయించినాక ధరలు ఎలా ఉన్నాయి? అన్నీ వాళ్ళు పెంచుకొని వాళ్ళు పోతారు. జీతాలు ఎవరికి పెంచరు. ఏంటి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా అది 6 జీతం పెంచరు. కానీ వీళ్ళు మాత్రం నూనె ప్యాకెట్లు, కొబ్బరి నూనె ప్యాకెట్లు, లేకపోతే నూనె ప్యాకెట్లు మొత్తం మంచిలు కానీ మజ్జి ప్యాకెట్లు కానీ అన్ని రేట్లు పెరిగిపోతాయి. మద్యం ధరలు ఎలా ఉన్నాయి? మద్యం మామూలు లేదు. జగనన్న లాగా ఉంది. జగనన్న లాగా ఉంది. జగనన్న లాగా ఉంది అంటే ఎలాగంటే మాట చెప్పేసి ఆ మాటలాగా ఉంది. బాగా చేసుకోండి. వీడియో బాగా చేసుకోండి. ఒకటి మద్యం మాత్రానికి అసలు ఆ మద్యం అది మందు కాదు, అది ఫ్రిడ్స్. ఇది ఎంతరక్క తెలియదు కానీ అది ఫ్రిడ్స్. అది ఏం మందు కదా తెలుసా? వ్యసనం ఏడుళ్ళు అండి. వ్యసనం ఏడుళ్ళు అర్థం ఉందా? వ్యసనం ఏడుళ్ళు మీరు బాగా అడుగుగానే వ్యసనం ఏళ్ళు నీకు ఉంటుంది ఎంతో అంత వచ్చిందా? వ్యసనం ఏడుళ్ళు అని అది కల్తీ మద్యం అని చెప్తున్నా కూడా మీరు ఎందుకు తాగుతున్నారు? ఎక్కడ తాగుతారండి? అది తీసేయండి. తీసేయమనండి. ఇప్పుడు లాక్డౌన్ తీసేశారు. ఎవరు తిప్పలు పడ్డం ఒకటే 4 రోజులు పడతా తిప్పడం, 10 రోజులు పడతాం. తర్వాత మానేస్తాడు దొరకలేదని చెప్పేసి, అందుబాటులో లేదని చెప్పేసి మానేస్తాం. అయితే ముసితే అందుబాటు ఉండే ఒకటండి. మాకెళ్ళి 2 షాపులు ఉన్నాయండి. ఆడకార 2 షాపులు ఉంటాయి. ఎల్లరిలో షాపు, ముత్యాలపాడులో షాపు ఉంది. ఆ ముత్యాలపాడు మరి అంతంత రేట్లు ఉన్నప్పుడు మీరు ఎలా తాగుతున్నారు? అది రాంగ్ అండి. తిగొచ్చి పెట్టేసి నీకు బిర్యానీ వచ్చి తినదంటే ఎట్టండి. తినే బుద్ధి మీకు ఉందండి. తినే బుద్ధి మీకు ఉంది. బిర్యానీ వచ్చి మీకు పెడతా, మీరు తినరా? అది పెట్టకుండా ఉంటే అంతకుముందు ప్రభుత్వంలో రేట్లు ఎలా ఉండే అది కూడా మీకు తెలుసు. అది మీకు తెలుసుకొని దాన్ని మీరు వేసుకోండి. ఏది ఎట్టుందో ఏ రేట్ ఉందో ఒకటి ఆడదాకా కూడా ఆడ స్టప్ ఉండ సరిపోతుంది. వీళ్ళు ఇదిగో మళ్ళీ బయటకు వెళ్తాను. అప్పుడు కూడా నేను 500 కట్టా. ఏది బయటికి వెళ్ళి చెట్లు ఆడతావుతుంటే ఆడ కూడా తిరగరు, ఎవరు తిరగరు. అట్లా తాగుతుంటే పోలీసులకు 500 కట్టా. పోలీసు వాళ్ళకి 500 కట్టారు. నేను కట్టా. చెట్ల కింద తాగట్టు 200 300 ఓకే వదిలేసారు, తీసేశారు. 500 కడితే వదిలేశారు. చేసి వెళ్తాం. నా ఉద్యోగం మార్చుకోవడం నా డ్యూటీ, నా ఉద్యోగం అవసరమా నాకు? ఏం చెప్పలేము మనం అసలు. కాదు మేడం, చెప్పలేము. అది బాగుందని చెప్పలేము, ఇటు బాగా లేదని చెప్పలేము. ఏ చెప్తే ఎటు ఏమొస్తుందో కూడా తెలియదు. అంటే ఇప్పుడు మేము పార్టీల గురించి మాట్లాడలేదు కదా, ప్రభుత్వ పాలన గురించి. అంటే గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అందుకే నేననేది అటు ఇటు ఏది చెప్పలేము. డేర్ చేసి కూడా ఏది ఓపెన్గా చెప్పే ఇది కూడా లేదంటారా మనకి? చెప్పొచ్చు, ఎందుకు లేదు? చెప్పొచ్చు. ఎందుకని ఓపెన్ అవ్వట్లే? ఎవరు ఓపెన్ అయ్యేది? బాగుంది అనుకోండి, బాగుందని చెప్తారు. బాగాలేదనుకో, బాగాలేదని చెప్తారు. మీరు అడిగితే బాగుందని చెప్పాలి. ఎందుకంటే పార్టీలే కాదు, నాకు అసలు ఏ పార్టీ లేదు. డెవలప్మెంట్ ఎట్లా ఉందంటారు? డెవలప్మెంట్ ఏముంది? ఈ పిల్లలు చదువుకోవడానికి అటు ఇటుకే తప్ప ఇంకా మిగిలిన ఉద్యోగాల పరంగా ఏముందో ఏం లేదు కదా. ఉపాధి కూలీలు కూడా పనులు లేక తెలియదు మేడం, అవి అంత ఐడియా లేదు నాకు. డెవలప్మెంట్ అయితే లేదు. నేను ఎందుకంటే ఒక 6 months అయింది బయటికి రాక, బెడ్ రెస్ట్లో ఉన్నాను. టీవీ చూస్తారుగా? టీవీ అంటే ఫోన్లో సినిమాలు చూసుకోవడమే సరిపోతుంది. ఇంక న్యూస్ అసలు ఏం టీవీ చూడటం కూడా మానేసాం. ఫోన్ చూడటం కూడా మానేసాం. ఫోన్లో కూడా సినిమాలు అంతే.